రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, అత్యున్నత సింహాసనంపై నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న గొప్ప దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవ, ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మా బిడ్డలను మా కుటుంబాన్ని క్షేమముగా కాచి కాపాడి నీ నామంలో ప్రార్థించే అవకాశమును కల్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, దినమంతయు తండ్రి మేము చేసిన పనులలో ప్రయత్నాలలో మాకు విజయము అనుగ్రహించి నీ జ్ఞానము కొలది నడిపించినందుకు స్తోత్రాలు. మహోన్నతమైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, 27వ కీర్తన 10వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అవును యేసయ్యా, తల్లిదండ్రుల ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. వారు విడిచినను యేసయ్యా తండ్రి, మీరు విడివని గొప్ప దేవుడవు దేవా. తల్లిదండ్రుల కంటే మిన్న అయిన ప్రేమ చేత, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య, నీకే వందనాలు. తల్లిదండ్రులు మా జీవితంలో కొంతకాలమే ఉంటారు, మాకు తోడుగా నీడగా కొంతకాలము మాత్రమే ఉంటారు. కానీ యేసయ్య, మీరు ప్రతి క్షణము తండ్రి మా జీవితాంతకాలము దేవా, మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసించినా కూడా మాకు తోడుగా నీడగా మమ్మల్ని ప్రేమించే ప్రేమమయుడిగా, ఆదరణకర్తగా తండ్రి, జాలి దయ కృప మాపై చూపించే గొప్ప దేవుడవుగా, గొప్ప తల్లిదండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మహోన్నతమైన రాజా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా తండ్రి. వారికి ప్రభా మీరే తోడై ఉండండి. వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు, వారి యొక్క స్థితిగతులను ఎరిగిన గొప్ప దేవుడవు కనుక తండ్రి, వారి ఆలోచనలను సఫలపరచండి. వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి తండ్రి. వారి స్థితిగతులను మార్చగలిగిన గొప్ప దేవుడవు నీవే గనుక వారు ఎలాంటి స్థితిలో ఉన్నా తండ్రి, అభివృద్ధికరమైన స్థితిలోకి మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా తండ్రి. జ్వరాలతో, జలుబు, దగ్గులతో ప్రభు ఎంతోమంది బాధపడుచున్నారు. రక్తహీనత చేత తండ్రి, రక్తంలో ఇన్ఫెక్షన్ వల్ల ఎంతోమంది బాధపడుచున్నారు యేసయ్యా. జాండీసు తండ్రి, వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు యేసయ్యా తండ్రి. మైగ్రేన్, తలనొప్పి, కళ్ళ సమస్యలు, చెవుల సమస్యలు, పంటి సమస్య, మెడ సమస్య తండ్రి, చర్మ సమస్యలు దేవా, లంగ్స్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు తండ్రి యేసయ్యా, షుగర్, బీపీ, థైరాయిడ్ దేవా, ఇంకా దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్, పక్షవాయువు, ఎయిడ్స్ వంటి రోగాలతో ఎంతోమంది బాధపడుచున్నారు, కుమిలిపోచున్నారు యేసయ్యా తండ్రి. ఆ రోజు మీరు దీర్ఘకాలిక రోగాలను ముట్టి బాగు చేసి స్వస్థపరిచి అద్భుతాలు చేసిన గొప్ప దేవుడవు కనుక యేసయ్యా, మేము విశ్వసిస్తున్నాము తండ్రి. వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. నీ నామంలో వారికి స్వస్థత దయచేసి నీ నామానికి మహిమకరముగా వారు జీవించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సమాధానము, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా తండ్రి. యవనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శరీర ఆశలకు లోబడి పాపానికి చెడు అలవాట్లకు లోను కాకుండా యేసయ్యా మీ అందు భయభక్తులు కలిగి తండ్రి, మీలో ఫలించే బిడ్డలుగా ఆశీర్వదించండి తండ్రి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు ఎన్నో సంవత్సరాలుగా మొరపెట్టుచు ఉండగా తండ్రి, మీ నామములో ఘనముగా వివాహం జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా తండ్రి, మీ జ్ఞానంతో వారు చదివి వారు అనుకున్న జాబును పొందుకున్నటకు నీ కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
పరిశుద్ధుడవైన గొప్ప దేవా నీకే వందనాలు. పెళ్ళై విడిపోయిన కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నాయి యేసయ్య. తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒకరంటే ఒకరు పడకుండా తండ్రి, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా తండ్రి, ప్రేమ లేకుండా విడిపోయి ఉన్నారు యేసయ్య. వారి ఇరువురు మధ్య ప్రేమ సమాధానమును దయచేయండి. భార్య భర్తలు కలిసి ఉంటకు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ఆస్తి గొడవలు, భూమి గొడవలు తండ్రి అంటూ కుటుంబీకుల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఎన్నో గొడవల చేత ఎన్నో కుటుంబాలు ప్రభా మాట్లాడుకోకుండా పగలతో రగిలిపోచున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ప్రభా ప్రేమ కలిగి వారు జీవించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు ఎంతో కాలం నుండి బాధపడుచున్నారు. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారు, కానీ ఫలితము లేదు. కానీ యేసయ్య మీరు తండ్రి ఇస్తేనే గర్భఫలము వస్తుంది కనుక యేసయ్య మీరు గర్భఫలం లేని ప్రతి ఒక్కరికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా గత జూలై నెల అంతయు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన నెలను, ఆగస్టు నెలను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. జూలై నెల అంతయు తండ్రి ఏ అపాయము, ఏ ఆటంకము, ఏ అనారోగ్యము రాకుండా క్షేమముగా కాచి కాపాడి నడిపించి తండ్రి నూతన నెలలోనికి మమ్మల్ని అడుగుపెట్టింపజేసినందుకు స్తోత్రాలు. ఈ నెల అంతయు తండ్రి మాకు తోడై ఉండండి. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో తోడై నడిపించండి. సమయమును వ్యర్థము చేసుకొనకుండా సమయోచితమైన జ్ఞానం చొప్పున మేము అభివృద్ధి చెందుటకు ప్రభు మాకు సహాయము చేయండి. నీ చిత్తం చొప్పున మేము ఎదుగుటకు కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను మీరు తోడై నడిపించండి. ఎక్కడెక్కడైతే మీ పరిచర్య లేదు అక్కడ మీ పరిచర్య విస్తరించలాగున సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. దేవా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అధికారులకు ప్రభు తోడై నడిపించండి తండ్రి. గొప్ప దేవా తండ్రి నైటు పడుకొని చుండగా తోడై ఉండండి. మంచి నిద్రను దయచేయండి. చెడు ఆలోచన, చెడు తలంపుల నుండి విడిపించండి. మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేస్తే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని, రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడనే యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.